యువతిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై వచ్చిన అభియోగాలను అంగీకరించాలని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. యువతిపై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చాక రహస్య ప్రాంతంలో ఉంచి ప్రశ్నించారు. ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను పొందుపరిచి కోర్టుకు సమర్పించారు. జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది ఈ కోర్టు. ఆ వెంటనే చంచల్గూడ జైలుకు తరలించారు. 2009లో జానీ మాస్టర్తో బాధితురాలకు పరిచయమైనట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. దురుద్దేశంతోనే ఆమెను డాన్స్ అసిస్టెంట్గా చేర్చుకున్నాడని, తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లని పేర్కొన్నారు. ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై జానీ మాస్టర్ 2020లో లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ తర్వాత 4 ఏళ్లలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని స్పష్టం చేశారు. విషయం బయటపెడితే సినిమా అవకాశాలు లేకుండా చేస్తారని బెదిరించారని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని ఈ రిపోర్టులో ఉంది.